భారత్పై ట్రంప్ టారిఫ్స్ అయితే వాళ్ళకి షాక్ ఇచ్చిన చైనా అని చెప్పాలి. ఎందుకంటే మనకి చైనా వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొన్ని సత్సంబంధాలు ఉంటాయి, బిజినెస్ వ్యవహారాలు ఉంటాయి. అయితే ఇక్కడ ట్రంప్ మాత్రం భారత్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మరి ట్రంప్కి మన వాళ్ళు ఎలా సమాధానం చెప్పబోతున్నారు? అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఆయన గతం నుంచి కూడా మనం చూస్తూ ఉంటే మన దేశానికి ఏదో ఫేవర్ చేసిన విధంగా పైకి యాక్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఇంకా లోపల మాత్రం ఏ విధంగా ఈ దేశాన్ని దెబ్బ కొట్టాలనే విధంగా ఎప్పుడూ సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా చైనాని అదేవిధంగా భారత్ని ఉద్దేశించి కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఎట్లా అంటే ఇక్కడ రష్యా ఇరాక్ మధ్య కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు మొత్తం కూడా ట్రై చేస్తూ ఉంటే భారత్ అండ్ చైనా మాత్రం రష్యాతోని చమురుకు సంబంధించి ఒక మంచి మిత్ర సందేశంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్ చేశారనమాట. సో దానికి ధీటుగా అదేవిధంగా అవి మాట్లాడుతున్న క్రమంలోనే ఇండియాకి అంటే మన భారతదేశానికి టారిఫ్స్ అదేవిధంగా జరిమానా కూడా విధిస్తాము 20-25% అని చెప్పేసి కూడా మాట్లాడుతూ, అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో పాకిస్తాన్ నుంచి ఇండియా చమురు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తామని చెప్పేసి ట్రంప్ మాట్లాడారనమాట. అయితే ఈ మాటలకి అటు చైనా నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందంటే, మీరు ఏ విధంగా అయితే మనందరికీ తెలుసు చైనా అంటే ఒక డ్రాగన్ కంట్రీగా కూడా మనం అనుకుంటూ ఉంటాము. సో మరి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు మాట్లాడుతున్న మాటలు ముఖ్యంగా అమెరికా వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మీకు అటు వాళ్ళు యుద్ధం ఆపడానికి ప్రపంచ దేశాలు ట్రై చేస్తూ ఉంటే మీరిద్దరు మాత్రం అంటే చైనా భారత్ మాత్రం రష్యాతోని మంచి ఒక స్నేహభావం ఇంకా పెంపొందించుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది స్నేహభావం పెంపొందించుకోవడానికో ఏదో కాదు. ఇక్కడ ఇండియాకి అదేవిధంగా చైనాకి రష్యా నుంచి చమురు అనేది దిగుమతి చేసుకుంటూ ఉంటాం, అందరికీ తెలిసిందే గతం నుంచి కూడా. సో అందుకోసమని అండ్ రెండు దేశాల మధ్య ఏదైనా ఒక మిత్ర సందేశం ఉంటే, మిత్రపక్షం ఉంటేనే ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి దిగుమతులు కానీ ఎగుమతులు కానీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దేశం అనేది అభివృద్ధి చెందడానికి మంచి ఆస్కారం ఉంటుంది. కానీ ఉన్న సత్సంబంధాలు మీలాగా ఏదో హాట్ కామెంట్ చేసి తెగట్టుకొని ఆ దేశాన్ని ఏ విధంగా తొక్కాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా మీకే దెబ్బ పడుతుంది తప్ప ఎవరు కూడా ఏం చేయలేరు. సో రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధాన్ని కూడా ఆపడానికి ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి వేరే స్కోప్ లేక, వేరే దారి లేక, ఇంకా ఇండియా ఏం చేసినా కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ అమెరికాకు వెళ్ళి అధ్యక్షుడు అంటే ట్రంప్తో మాట్లాడి ఆయన ఒక మధ్యవర్తిగా పెట్టేసి ఇక్కడ యుద్ధాన్ని ఆపడం జరిగింది. సో వాళ్ళకి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక స్కోప్ లేదు. ఇంకా వాళ్ళు వేరే దేశాల గురించి మాట్లాడడం అనేది అందరూ కూడా ఒక ఆశ అంటే నవ్వులాటగా ఇది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ఒక్క దేశం ఇండియా దేశాన్ని చూసి నేర్చుకున్న దేశాలే. మన దగ్గర ఉన్నటువంటి పురాతన కాలంలోని టెక్నాలజీని అంతా కూడా వాడుకొని వాళ్ళు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి శిలా శాసనాలు కావచ్చు అన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. కాబట్టి మనకేం లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా మన దేశము మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని మన సొంత కాలం మీద నిలబడుతున్నామంటే ఖచ్చితంగా మన యొక్క గొప్పతనం అది. ఎవరేం చేసినా ట్రంప్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చి 100 మాటలు మాట్లాడినా కూడా మన దేశానికి ఎలాంటి ఎఫెక్ట్ కూడా రాదు. సో మరి వాళ్ళకైతే సరైన సమాధానాన్ని చైనా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది.